హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ శ్రావణి. నేను ఈ వీడియోలో వచ్చేసి ఏమేమి చెప్తానన్నానంటే, మేము బిగ్ బాస్కి వెళ్ళాక 4 అవర్స్ అయితే షూట్ చేశారు. ఆ 4 అవర్స్ షూట్లో ఏమేమి కట్ చేశారు, ఏమేమి ఉంచారు అనేది క్లియర్గా చెప్తానన్నాను. సో లైక్ 4 అవర్స్ షూట్లో ఓన్లీ 1 అవర్ ఉంచారు. ఆ 4 అవర్స్ షూట్లో మనకి నాగబాబు గారిది చాలా కంటెంట్ వచ్చింది, అది కట్ చేసేసారు. అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఎపిసోడ్లో చాలా బాగా మాట్లాడారని చెప్పారు కదా, అంతకంటే బాగా మాట్లాడారు లైవ్లో. నాకైతే ఫ్యాన్ అయిపోయాను నేను ఆయనకి స్పాట్లో. ఎంత చక్కగా, అసలు ఆయన ఎటువంటి సెలబ్రిటీ కాదు, ఆయన ఎప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు లైక్ ఫేస్ చేయలేదు, ఆయన ఎంత చక్కగా మాట్లాడారు. నిజంగా ఆ సిచ్యువేషన్లో ట్రూ హార్ట్ నుంచి రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండాలి. ఒకరిని కిందకి తొక్కకుండా పైకి రావాలి అని చెప్పడం అంటే అది చిన్న విషయం కాదు. అండ్ లైక్ కప్పు ముఖ్యం కాదు, ఆయనకి ఏంటంటే వాళ్ళ అబ్బాయికి మంచి పేరు కావాలి. సో ఎగ్జాక్ట్లీ అలా ఎంత చక్కగా మాట్లాడారు, ఎన్నిసార్లు చెప్పారు నీ కంట్లోంచి నీళ్ళు చుక్క రాకూడదు అని క్లియర్గా చెప్పారు. అండ్ వాళ్ళ లవ్వర్ గురించి మెయిన్ థింగ్ ఏంటంటే అసలు టెలికాస్ట్ చేయలేదు క్లియర్గా. వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ బ్రదర్కి అందరికీ తెలుసు అంటే వాళ్ళ లవర్ వాళ్ళ ఇంట్లోనే ఉండేదంటే, ఈ అబ్బాయి కంటే కళ్యాణ్ కంటే ఎక్కువ క్లోజ్గా వీళ్ళ పేరెంట్స్ తోటే ఉండేదంట. వీళ్ళతో చాలా క్లోజ్గా ఉండే వాళ్ళ లవర్ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారే మాయమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందని అయితే ఎవరికీ తెలియదు, కానీ ఎందుకనే రీజన్ కళ్యాణ్కి తెలుసు. ఆ విషయం స్టేజ్ మీద నాకు సార్ అడిగినప్పుడు కళ్యాణ్ అయితే చాలా మౌనంగానే ఉన్నాడు, కానీ చాలా పెద్ద పెయిన్ అయితే తను ఫేస్ చేస్తున్నాడు హార్ట్లో. సో మేబీ అందుకేనేమో తనుజలా ఉంటుందని చెప్పి తనుజ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అంతే తప్ప అంతకంటే అక్కడ కాంట్రవర్సీ అయితే ఏం లేదు. వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా ఇష్టం అంట ఆ అమ్మాయి అంటే, వాళ్ళ ఫాదర్కి కూడా. సో అదైతే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇంకొక విషయం, ఇమ్మాన్యుయల్ వాళ్ళ లవ్వర్ని తీసుకొచ్చారు స్టేజ్ వరకు కూడా, స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచోబెట్టారు. అవినాష్ గారు చాలా రిక్వెస్ట్ చేశారు తీసుకొస్తాను అని చెప్పడానికి, కానీ అసలు ఒప్పుకోలే. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే బిగ్ బాస్ అలా చేస్తున్నారేమో, జస్ట్ రిక్వెస్ట్ చేయించుకుని తర్వాత చూపిస్తారేమో. మనకి ప్లే చేసినప్పుడు కూడా కొంతమందిని అలా రిక్వెస్ట్ చేయించుకొని చూపిస్తారు కదా, సో అలా చేస్తారేమో అనుకున్నాను నేను. కానీ అసలు ఎంత రిక్వెస్ట్ చేసాం మేము, ఆడియన్స్ కూడా చాలా గట్టిగా అరిచాం ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి, అయినా సరే తీసుకురాలేదు. సో ఏమో మేబీ నాకు తెలిసి ఇమాన్యుయల్ ఖచ్చితంగా ఫినాలీలో ఉంటాడు కాబట్టి అప్పుడు సర్ప్రైజ్గా కొంచెం ఏమన్నా టీఆర్పీ కోసం అప్పుడు ప్లాన్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడైతే తన షోకి వచ్చి బయట నుంచున్నా సరే తన లోపలికైతే తీసుకురాలేదు, అక్కడే నుంచోబెట్టేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఆడియన్స్ గురించి చెప్పాలి. ఆడియన్స్ అయితే చాలామంది వచ్చారు, ఒక 30 to 40 మెంబర్స్ వచ్చారు. కానీ మధ్యలో మేము ఎక్కడైతే కూర్చున్నామో ఆ మధ్యలో ఫ్రంట్ ఫస్ట్ రో సెకండ్ రో మాత్రమే చూపించారు మనకి. అటు సైడ్ రో ఉన్నారు, ఇటు సైడ్ రో ఉన్నారు, సేమ్ ఫ్రంట్ బ్యాక్ కూడా. దగ్గర ఒక 30 మెంబర్స్ని అయితే కంప్లీట్ అవాయిడ్ చేశారు. చక్కగా భలే రెడీ అయ్యి వచ్చారు అందరూ కూడా, మేము టీవీలో కనిపిస్తాము చూస్తాము అని చెప్పి. కానీ అసలు ఎవరిని చూపించలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళైతే. నాకు అప్పుడు అనిపించింది, నేను మాట్లాడినా సరే కట్ చేశారని చెప్పి చాలా ఫీల్ అయ్యాను కదా నేను. సో నేను కనీసం టీవీలో కనిపించా, కానీ వాళ్ళు అది కూడా కనిపించలేదు. సో ఓకే అనుకున్నాను నేను. కానీ అక్కడ మెయిన్ ఏంటంటే యూఎస్ నుంచి యూకే నుంచి వస్తున్నామని చెప్పిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, వాళ్ళ రిలేటివ్స్కి. మేబీ ఇంకొకటి ఏంటంటే ఒక ఆవిడ మాట్లాడారు కదా యూఎస్ అని చెప్పి, ఆమె వచ్చేసి నాకు సార్కి రిలేటివ్ అంట. సో ఆమెది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పక్కన లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ మా పక్కన వేరే వాళ్ళు ఉండే, వాళ్ళని లేపేసి వేరే చోటికి పంపించేసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. సో లాస్ట్లో అయితే వాళ్ళకి మైక్ తీసుకుని చెప్పి వాళ్ళు మాట్లాడమని చెప్పారు స్పెషల్గా. సో నేను అప్పుడే అనుకున్నా వాళ్ళదైతే ప్లే చేస్తారని, కానీ మాది లేపేస్తారని అయితే నేను అనుకోలేదు, అసలు గెస్ కూడా చేయాల. నా పక్కనున్న అమ్మాయి అయితే తన హిందూ, తనైతే పాట పాడింది సార్ కోసం, అసలు అంత మంచిగా పాడిందో. సో అది కూడా తనది కట్ చేసేసారు, నాది పోయినా తనదైతే ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాను నేను 2 సార్లు మాట్లాడా, ఒకసారి కాదు. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నాకు సార్తో మాట్లాడాను, సార్ మీరు నా కళ్ళలోకి చూస్తున్నారా, నాకు కళలా ఉంది అని కూడా చెప్పాను. నీ కళ్ళలోకి చూస్తున్నానమ్మా అని చెప్పారు సార్ నాకు. మా హస్బెండ్ పరిచయం చేసా, అంతా మాట్లాడా చక్కగా. కానీ ఎందుకు కట్ చేశారో ఏమో కట్ చేశారు. అప్పుడే అడిగాను నేను, కళ్యాణ్ అంటే ఇష్టం నాకు, నేను కళ్యాణ్తో మాట్లాడాలనుకుంటున్నా, తన లాస్ట్ టైం ఫ్యామిలీ వీక్ కోసం తన సాక్రిఫైస్ చేశాడు కదా. సో అలా సాక్రిఫైస్ చేయాలంటే చాలా పెద్ద హార్ట్ ఉండాలి. సో తన చేసినట్టు ఎవరు చేయలేరు. సో నాకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను. సో అయితే నేను కుదిరితే మాట్లాడిస్తానమ్మా, ఫ్యామిలీ వీక్ కదా టైం సరిపోదు అని అన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. కానీ ఏం జరిగిందో, కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ మధ్యలో నీకోసం రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి వచ్చింది శ్రావణి, ఆ అమ్మాయితో మాట్లాడని చెప్పి, అమ్మ శ్రావణి మైక్ తీసుకో మాట్లాడానన్నారు. అసలు నేను అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకు. అమ్మ శ్రావణి అని నన్ను పిలవడం ఏంటి అని చెప్పి నేనైతే ఫుల్ షాక్లో ఉన్నాను నేనైతే. సో నేను ఆ మైక్ తీసుకుని నేను కళ్యాణ్తో మాట్లాడా.
కళ్యాణ్ మీరు అసలు యాజ్ ఏ కామనర్గా నేను కామనర్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు విన్ అయితే మేమందరం విన్ అయినట్టే అని కూడా క్లియర్గా చెప్పాను. అదర్ అన్నీ పక్కన పెట్టేసి వేరే విషయాలన్నీ కూడా మీరు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని కూడా చెప్పాను. అప్పుడు నాకు సార్ అన్నారు, అమ్మ కొంచెం త్యాగాలు తగ్గించుకోమని చెప్పమ్మా అని అన్నారు. ఇది మెయిన్ సార్ అని కూడా చెప్పా. నేను ఖచ్చితంగా ప్లే అవుతుంది, ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాను అనమాట, డిస్ప్లే అవుతుంది, నేను మాట్లాడతాను, టెలికాస్ట్ అవుతుంది అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశా. కానీ అంతకంటే మెయిన్ ఏంటంటే నేను ఈ బిగ్ బాస్ ఏదైతే వీడియోలు స్టార్ట్ చేశానో అక్కడి నుంచి మీ లవ్ అయితే చాలా ఎక్కువైపోయింది. మెసేజెస్, అక్క నువ్వు ఫీల్ అవ్వకక్క, ఏం కాదక్క, నువ్వు కనిపిస్తావని మేము చూసామక్క, కనిపించలేదు, మీకు మైక్ ఇవ్వలేదక్క అని చెప్పి మీరు తిట్టేస్తున్నారు వాళ్ళని. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీరు ఇంత లవ్ చూపిస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సెట్కి ఎంటర్ అయిన తర్వాత నేను వీడియో మీకు డిస్ప్లే చేశాను కదా నేను పాత వీడియోస్లో, కానీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అసలు క్యామ్ కానీ, ఫోన్ కానీ, వాచెస్ కానీ ఏది అలో చేయాల. అసలు ఇది నార్మల్ వాచ్, ఇది ఈ వాచ్ కూడా అలో చేయలేదు, తీసేసుకున్నారు. మీరు అక్కడ నా షోలో చూస్తే నాకైతే ఒక చేతికి వాచ్ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం ఏంటంటే నేనైతే చాలా మెసేజెస్ చూసా, కమెంట్స్ చూసా, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. లైక్ నాకు మెసేజెస్ చేస్తున్నారు, నాకు పలానా కంటెస్టెంట్ గురించి చెప్పాలి, వాళ్ళ గురించి నేను పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా ఎంతూజియాజంతో ఉన్నారు. సో నేను వాళ్ళ కోసం ఒకటి అనుకుంటున్నాను, నేను నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మీరు లైక్ కమెంట్స్ పెట్టండి. ఎవరైతే ఖచ్చితంగా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కమెంట్స్ పెట్టండి. వాళ్ళ దగ్గరకు వచ్చి హైదరాబాద్లోని మాత్రమే నేనైతే వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటా. అండ్ ఫైనల్లీ నాకైతే 1 మిలియన్ వ్యూస్ అయితే వీడియో వచ్చింది. అంటే ఇంకొక వీడియో కూడా 1 మిలియన్కి దగ్గరలో ఉంది. అండ్ ఇదంతా మీ వల్లే, నా ఒక్కదాని వల్ల అయితే ఖచ్చితంగా కాదు. థ్యాంక్ యూ సో మచ్.